సగరి మగరి సని సా సగరి మగరి సగరి మగరి సని సా సగరి మగరి స ప ప ప దని సని ద ప మగరి సని ర సగరి మగరి సని సా సగరి మగరి సగరి మగరి సని సా సగరి మగరి స ప ప ప దని దని ద ప మగ మగరి. మేము అయితే శ్రవణ వాళ్ళ ఫాదర్ మదర్ మేము 1988లో మా మ్యారేజ్ అయింది. 1991లో మా వాడు బర్త్డే అదే జన్మించడం జరిగింది. మా అందరికీ కూడా మాకే కాకుండా ఫ్యామిలీలో ఎవరికైనా కానీ మా వాడు అంటే చాలా 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 ఇష్టం. చిన్నప్పటి నుంచి వాడు చాలా నిదానంగా ఉండేవాడు. ఏ విషయాన్నైనా కానీ చెప్పడానికి చాలా మొహమాట పడతాడు. మా ఇంట్లో అయితే మా బావది ఫస్ట్ పెళ్ళి 1988లో జరిగింది. అప్పుడు ఎంత ఎక్సైట్ ఫీల్ అయ్యామో, ఆ రోజు మేమందరం కలిసి ఎలా అక్కడికి వెళ్ళామో, జర్నీ చేసాము, బస్సులో ఎంజాయ్ చేసాము, అదే సీను మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతుంది. వాడు నాకు వర్స్కి బావ అవుతాడు, నాకు మాత్రం ఎప్పుడు బావలా కనిపించలేదు. హీ ఈజ్ మై ఫస్ట్ అండ్ బిగ్ బ్రదర్ ఫర్ మీ. సో హీ డిసైడ్స్ మై కెరియర్. నా బీడిఎస్ ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఎలా జాయిన్ అవ్వాలి అనేది డిసైడ్ చేసింది శ్రవణ్. అండ్ నా ఎండిఎస్ కూడా శ్రవణే డిసైడ్ చేశాడు. నేను ఫస్ట్ టైం జీవితంలో కేక్ కట్ చేశానంటే మా మేనల్లుడి చేతితోనే కేక్ కట్ చేశాను. వాడు నాకు ఇచ్చిన ఫస్ట్ సర్ప్రైజ్ అనమాట. అది నేను జీవితంలో మర్చిపోలేదు. ఈ కేక్ కట్ చేయడం ఈవెన్ నా కొడుకు కూడా చేయించలేదు నా చేత. అలాగే ఫ్యామిలీలో కూడా అందరికీ చాలా ఇష్టం. నేను అనుకుంటాను మా బ్రదర్ పోలికలు వచ్చినాయి అనుకుంటాను. అందరితో బాగా మాట్లాడతాడు, చాలా ఇదిగా ఉంటాడు. అదే మా బ్రదర్ కొంచెం హుషారు, వీడు సైలెంట్ అంతే. చాలా ఇంకా వాడు నాకే అడ్వైస్ చేస్తూ ఉంటాడు, అలా ఉండమ్మా ఇలా ఉండమ్మా అని. చాలా ఆ విషయంలో మాత్రం కొంచెం పెద్ద పిల్లలు మనకు చెప్తా ఉంటారు, కానీ వాడు మాత్రం చాలా స్మూత్గా చెప్తాడు. ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఒకరోజు నేను విజయవాడలో అక్కడే ఉండిపోతే నెక్స్ట్ డే కాలేజ్ అని అంటే బస్లో నన్ను ఒక్కదాన్ని దించడం అది కుదరదు. ప్లస్ డాడీ కూడా విజయవాడ వచ్చి తీసుకెళ్తానని చెప్పారు, కానీ అది వద్దని చెప్పి అన్నీ నన్ను అక్కడి దాకా తీసుకెళ్ళి డ్రాప్ చేసి మళ్ళీ విజయవాడ వచ్చాడు. సో అదొక ఇన్సిడెంట్ నాకు ఇప్పటికీ గుర్తుంది. అండ్ ఎప్పుడు వచ్చినా లైక్ ఏం కావాలంటే అది ఆర్డర్ పెట్టి తీసుకొస్తాడు. అది తింటావా అని అడుగుతాడు. సో మార్నింగ్ హల్దీలో కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. నేను, వదిన, అక్క, అన్న, బావ అండ్ మా కజిన్స్ అంతా వీఆర్ లైక్ 5. ఏమైనా చేయాలంటే కూడా మేమంతా కలిసి చేస్తాం. వాడు నన్ను ముద్దుగా చింతాత అని పిలుస్తాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. వాడు మ్యారేజ్ అంటే మా ఇంటిని పాది చాలా సంతోషిస్తాం. ఎంత సంతోషం అంటే చెప్పలేము. నేను ఎందుకంటే మా చుట్టాలంట్లో నేను చిన్నవాడిని, పొట్టివాడిని అయినా సరే నన్ను అందరూ చింతాత అని ముద్దుగా పిలుచుకుంటారు వాళ్ళందరూ. అది చేయొద్దమ్మా, ఇది చేయొద్దమ్మా అలా అని అది చాలా ఇష్టం నాకు. అది చెప్పిన తర్వాత నాకు నిజంగా అదే కరెక్ట్ కదా అని అలా కూడా అనిపిస్తుంది. మా లైఫ్లో హ్యాపీ ఇన్సిడెంట్ మా బాబు మ్యారేజ్ అంతే. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం, అలాగే చేస్తాం కూడా. హృదయానా జడివానా తనతోనే జతకానా కలలా ఉన్న కాలాలలోనా సహవాసం కుదిరేనా తనతోటే నడిచానా
చిరుమాయల్లో నేను మునిగానా ఉసురే ఉసురే వెనకే తిరిగే ఇకపై నీదేనా ఉసిరే ఉసిరే వెనకే తిరిగే ఇకపై నీదేనా అవసరమా సాక్ష్యాలు మన ప్రేమంటే సాగే కదే ప్రతిక్షణము పాడనా మన ప్రేమంటే సాగేనదే నువ్వు నా కొత్త లోకం నీదా చాను ప్రాణం ఈ జన్మంత నీదేనులే ఉసురే ఉసురే వెనకే తిరిగే ఇకపై నీదేనా ఉసిరే ఉసిరే వెనకే తిరిగే ఇకపై నీదేనా అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీలో కూడా. ఆ అమ్మాయిని కూడా హ్యాపీగా ఇన్వైట్ చేస్తున్నాం మా ఫ్యామిలీలో. ఆడంటే మాకు చాలా ఇష్టం. చాలా చిన్నప్పటి నుంచి మా దగ్గర పెరిగాడు. నన్ను కూడా అమ్మాయి అంటాడు. అది బాగా మాకు ఇది బిడ్డ అనేటప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. సంవత్సరం తిరిగేటప్పటికి నాకు మనవడం మనవరాలను ఇవ్వాలి, ముని మనవడు.